కాలేక ఆకులు పట్టుకున్న చందంగా వైసీపీ పరిస్థితి మారిందా? వైసీపీ ప్రస్తుతం కాపుల చుట్టూ తిరుగుతోందా? కాపు నేతలను కూటమిపైకి ఎగదోస్తుందా? తాజా పరిణామాలు చూస్తుంటే నిజమనే చెప్పాలి. పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ సానుభూతే పార్టీకి శ్రీరామరక్షగా ఉండేది. 2014లో వైఎస్ సానుభూతి పనిచేయలేదు. దీంతో కాపు కులాన్ని నాటి టీడీపీ ప్రభుత్వంపై ఎగదోసి 2019 ఎన్నికల్లో కాపుల అండతో అధికారంలోకి వచ్చింది. మరలా అదే ప్లాన్తో ముందుకు పోతుందా? కాపులు జగన్కు ఇప్పుడే ఎందుకు గుర్తొస్తున్నారు? ఏపీలో వైసీపీ రాజకీయ ప్రస్థానం గురించి ఓసారి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఈ విషయంలో అనేక అంశాలు పరిశీలించి చూడాల్సిందే. వైసీపీ పార్టీ ఆవిర్భావం వెనుక ఉన్నది వైఎస్ఆర్ఏ. వైఎస్ఆర్ అకాల మరణంతోనే వైసీపీ ఏర్పాటైంది. ఇక వైఎస్ఆర్ మరణం తర్వాత గుండె ఆగి చనిపోయిన వారిని పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర నిర్వహించేందుకు అప్పటి కాంగ్రెస్ ఎంపీ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ అధినాయకత్వం అనుమతి ఇవ్వలేదు అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. దాని మీద మొదలైన అసంతృప్తి మెల్లగా అసమ్మతిగా మారి అది కాస్త విభేదాలుగా పెరిగి చివరికి జగన్ కాంగ్రెస్ నుంచి 2010 నవంబర్ 29న బయటకు వచ్చేందుకు కారణమైంది. ఇది వైసీపీ ఏర్పాటు వెనుక ఉన్న విషయం. ఇక వైసీపీ 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ పేరు చెప్పుకుని జనంలోకి వెళ్లింది. దానికంటే ముందు కడప లోక్సభకు, పులివెందుల అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో కూడా వైఎస్ విజయమ్మను తెర మీదకు తీసుకొచ్చి వైఎస్ఆర్ మృతి సానుభూతి వల్లనే భారీ మెజార్టీతో జనం నెగ్గించారు. మరోవైపు 2014 నాటికొస్తే అప్పుడు కూడా వైఎస్ఆర్ చరిష్మాతోనే వైసీపీ ఎన్నికలకు వెళ్లింది. ఏకంగా 67 సీట్లను ఏపీలో సాధించి అతిపెద్ద బలమైన విపక్షంగా మారింది. ఇక 2019 ఎన్నికల నాటికి వైసీపీ అధినేత జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు. కాపులను నాటి టీడీపీ ప్రభుత్వంపై ఎగదోశారు. కాపు రిజర్వేషన్ అంశంపైన ముద్రగడ చేసిన పోరాటానికి మద్దతు పలికారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ, బీజేపీని వీడి బయటకొచ్చారు. దీంతో కాపులు టీడీపీ మీద ద్వేషంతో వైసీపీ వైపు ర్యాలీ అయ్యారు. పవన్ ఎటూ గెలవరని భావించిన కాపు సామాజిక వర్గం రిజర్వేషన్స్ ఇవ్వటం కుదరదని జగన్ చెప్పినా కూడా వైసీపీకే కాపు కాశారు. దానికి తోడు పాదయాత్ర కూడా పెద్ద ఎత్తున చేపట్టారు. దాంతో వైసీపీకి 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సైతం దోహదపడి తిరుగులేని ఆధిక్యతతో విజయం సాధించింది. 2024 నాటికి అయితే వైసీపీ పూర్తిగా తమ 5 ఏళ్ల పాలనా సంక్షేమ పథకాలను నమ్ముకుంది. అదే సమయంలో తమ పాలనలో కొన్ని సామాజిక వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయన్న సంగతి మరిచిపోయింది. అలా బాగా అసంతృప్తితో ఉన్న బలమైన సామాజిక వర్గం కాపులు. 2024 నాటికి కాపు సామాజిక వర్గం వైసీపీకి దూరమైంది. పవన్ కళ్యాణ్ పై అదే పనిగా వ్యక్తిగత విమర్శలు చేయడంతో పవన్ కళ్యాణ్ సానుభూతి పరులు కూడా వైసీపీకి ఓటు వేయలేదు. పైగా 3 పార్టీలు కూటమి కట్టడంతో వైసీపీ పాతాళానికి పడిపోయింది. అలాగే కొన్ని బీసీ సామాజిక వర్గాలు కూడా దూరం కావడంతో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. దీంతో 2024లో కేవలం 11 సీట్లు మాత్రమే రావడంతో అప్పుడు తత్వమేంటో వైసీపీకి బోధపడింది. ఈ క్రమంలో పోయిన చోటనే వెతుక్కోవాలని వైసీపీ భావిస్తోంది. కాపులను మళ్లీ తమ వైపుకు తిప్పుకునేందుకు వైసీపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక వైసీపీలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి జగన్ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఆయనకు రాజకీయ వ్యవహారాల కమిటీలో స్థానం కల్పించారు. అలాగే పేర్ని నాని కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీకి కాపు కాస్తూ వస్తున్నారు. ఇక వైసీపీకి రాజమండ్రి జిల్లాలో జక్కంపూడి రాజా, విశాఖ నుంచి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విజయనగరంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వంటి వారు కీలక కాపు నేతలుగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి కాపుల మద్దతు అవసరం ఉంది. కాపు నేతలు ఎంతమంది ఉన్నా కాపులను ఆకట్టుకునేవారు కావాల్సి ఉంది. అందుకే ముద్రగడను వైసీపీ ప్రోత్సహిస్తూ వచ్చింది. ఒక దశలో పేర్ని నాని కూడా దూకుడు చూపించారు. ఇక గుడివాడ అమర్నాథ్ విషయం కూడా ఇంచుమించు అలానే ఉంది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు అరెస్టును బాగా వాడుకోవాలని చూస్తుంది. ఆయనను కాపులకు టైగర్ అని ఏకంగా అధినేత జగన్ అనటంతో వైసీపీలో ఆయన పెద్ద కాపుగా ఉండబోతున్నారు అన్నది మరో చర్చగా ముందుకొస్తోంది. అంబటికి మంచి వాగ్దాటి ఉంది. దూకుడుగా సాగే నైజం కూడా తోడుంది. దాంతో పాటు ఇప్పుడు ఆయన కుమార్తె మౌనికను కూడా వైసీపీ తెర మీదకు తీసుకొచ్చింది. చాలా వ్యూహాత్మకంగా కాపులను వలలోకి లాగాలని జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో వైసీపీలో రానున్న రోజుల్లో
అంబటికి మరింత ప్రాధాన్యత దక్కుతుందని అంటున్నారు. వైసీపీ కూడా కాపులకే పెద్దపీట వేయాలని నిర్ణయించుకోవడంతో కాపు నేతలంతా కూటమిపై విరుచుకుపడే ప్రమాదం ఉంది. మరోవైపు కాపు సామాజిక వర్గానికి జగన్ చేసిందేమీ లేదని, కేవలం ఓట్ల కోసమే కాపులను వాడుకుంటున్నారని సామాన్య కాపు జనానికి అర్థమవుతోంది. నాయకులు ఎంత చెప్పినా వినేవారు లేరు అని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కాపులకు వంగవీటి రంగా అంటే ఎంతో ప్రేమ, భక్తి. జగన్ ఏనాడు రంగాను పొగిడింది లేదు. పైగా మెగా కుటుంబంపై అక్కసు వెళ్లగొక్కుతూ వస్తున్నారు. దీంతో కాపులు జగన్ వలలో చిక్కుకునే పరిస్థితి లేదని క్షేత్రస్థాయిలో కాపు శ్రేణులు అంటున్నాయి. ఏది ఏమైనా జగన్ ఇప్పుడు తన పార్టీని కాపు కాయటానికి కాపులే దిక్కు అని భావిస్తున్నారంట. చూడాలి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాపు ఫ్యాక్టర్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మరి.